హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా. కోళ్ళు సండే వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూడా చికెన్, నానా రకాల వంటకాలు, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ రోస్ట్, చికెన్ పకోడీ, ఇలా ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటే అన్ని రకాలుగా చేసుకొని హ్యాపీగా సండేని ఎంజాయ్ చేస్తారు. కానీ ఇప్పుడు సండే వచ్చిందంటే చికెన్ అంటేనే భయపడుతున్నారు. అంత అటు ఫిషా, మటనా, అటువైపు ఇటువైపు వేస్తున్నారు. అయితే చికెన్ అయితే కొంచెం మనకు కొనుక్కునే మోతాదులో ధర ఉండేది. మరి ఇప్పుడు మటన్ దగ్గరికి వెళ్ళాలంటే మామూలుగా కదా, ఎలాగో చికెన్ లేదు కాబట్టి చికెన్ అంటే ఈ బర్డ్ ఫ్లూ బాగా వ్యాప్తి చెందుతున్న చికెన్కి ఎవరు రావట్లేదు కాబట్టి మటన్కి అమాంతం రేటుకు రెక్కలు వచ్చాయి. చాలా రేట్లు చెప్తున్నారు. మరి వాటిని తెచ్చుకోవాలంటే చాలామంది పోలేక, అటు చికెన్ కొనలేక, ఇటు మటన్ తెచ్చుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు సామాన్యులు. మరి చికెన్ మాత్రం బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతుందని జనాలు భయపడుతున్నారని, వాళ్ళని మళ్ళీ చికెన్ కొనేలా చేయడానికి అటు వ్యాపారులు కావచ్చు, ఇటు గవర్నమెంట్ కావచ్చు ఎన్నో రకాలుగా యాడ్స్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో వాటి గురించి తింటే ఏ రకమైన అపాయం లేదు అంటూ సోషల్ మీడియాలో ఎన్నో షార్ట్లు చేసి పెడుతున్నారు. అయినా సరే జనాలు ఇంకా భయపడుతున్నారు. ఎవరు చికెన్ షాప్లోకి వెళ్ళట్లేదని చెప్పేసి ఇటు హైదరాబాద్లో కానీ, గుంటూరులో కానీ, విజయవాడలో కూడా మేళాలు ఏర్పాటు చేశారు. చికెన్ మేళా అంటూ ఫ్రీగా, అంటే చికెన్ వంటకాలు చేసి ఫ్రీగా వచ్చి తినండి, ఏం కాదు చూడండి అంటూ అంటే ఎగబడిపోతున్నారు జనాలు. మరి కొనడానికి అయితే రాలేదు, కానీ చికెన్ ఫ్రీ అనగానే ఎందుకు ఇలా పరిగెడుతున్నారని చాలామంది నోరెళ్ళ పెట్టుకొస్తున్నారు. నిర్వాహకులు కూడా వచ్చే తాటికి తట్టుకోలేక గేట్లు మూసేస్తున్నారు. గుంటూరులో కోళ్ళ వ్యాపారస్తులు చాలా వరకు చికెన్ తినడం వల్ల ఎలాంటి అపాయం లేదు అని చెప్పడానికి కోసం ఇలాంటి మేళాలు కానీ, తర్వాత ఇంకా అవగాహన ప్రోగ్రాంలు కానీ చాలా చేస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం అందిస్తుంది నామాల మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా. థ్యాంక్ యూ.